మొదటగా మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకొని కొత్త మాస్టర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫికేషన్ చూసుకొని ఆ తర్వాత ధ్యానం చేద్దాం. ఆ తర్వాత జ్ఞానం తెలుసుకుంటాం. ఈరోజు ఆధ్యాత్మిక 6 చట్టాలు, స్పిరిచువల్, ది సిక్స్ స్పిరిచువల్, సిక్స్ లాస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అని చెప్తాము. దీన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత మన యొక్క సమగ్ర జీవన సూత్రాలు, ఆ తర్వాత కొన్ని చికిత్సా విధానాలు అంటే ఇంటి నివారణలు తెలుసుకుంటాం. రైట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరుంటే కూడా దయచేసి మీరు మీ డౌట్స్ ఏమన్నా అడగండి. తర్వాత మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సో ఏ విధంగా ఉంది, సో దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగొచ్చు. ఎస్, రచా శ్రీధర్ సార్ మాట్లాడండి. సో నేను నేమ్ అంటే పేరు పిలుస్తూ అన్మ్యూట్ చేస్తా పోతాను. రైట్, మాట్లాడి. హలో, నమస్కారం సార్. నమస్కారం. నా పేరు శ్రీధర్, మా వరంగల్ నుండి. లాస్ట్ మంత్ సీజన్ నే అంటే యాడ్ అయినా నేను. కాకుంటే మ్మ్. నేను వర్క్ రీత్యా నాది ప్రింటింగ్ ప్రెస్. ఇక అప్పుడు ఒక మ్మ్. 4 డేస్ కాగానే ఎర్లీ మార్నింగ్ కూడా నైట్ వచ్చుడు అలా వీలు కాలేదు. మళ్ళీ మొన్నటి నుండి స్టార్ట్ చేసిన. అయితే కొందరు అనుభవాలు మనం వింటాం కదా, మ్మ్. అలానే నాకు ఆన్సర్లు దొరుకుతూనే ఉన్నాయి. వెరీ అంటే గుడ్. ధ్యానం కలుగుతలేదంటే కొన్ని ఇట్లా ముద్ర చెప్పులు డే టైంలో చేయమని కొన్ని వింటున్నా. ఒక మ్మ్. టైంలో మంచి అనిపిస్తుంది, ఒక టైంలో ఏం అనిపిస్తలేదు. మ్మ్. అట్లా వెరీ గుడ్. సో ధ్యానం లాస్ట్ ధ్యానం అయితే అక్కడ మ్మ్. ధ్యానం హాఫ్ 1 అవర్ చేస్తున్నా, ఇవాళ 40 మినిట్స్ చేసిన. ఎస్. మార్నింగ్. కాకుంటే కాలు బాగా ఉంచింది. మ్మ్. సో రోజు కూడా చేయాల్సింది ఏంటంటే నేను ఉమ్, చెప్పిన ముందు కూడా ఈ యొక్క ఆకాశ ముద్రలో ఎప్పుడప్పుడు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి. రోజుకు ఉమ్, 4 లీటర్ నీళ్లు తక్కువ లేకుండా తాగాలి. ఫస్ట్ పాయింట్. ఉమ్, ఉమ్, ప్రతి ఒక్కరు కూడా మన ఫిజికల్ బాడీని డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలంటే రోజుకి 4 లీటర్ల నీరు, 3 నుంచి 4 లీటర్ ఖచ్చితంగా తాగాలి. ఓకే. 12 నుంచి 13 14 15 గ్లాసులు నీరు ఉమ్, తాగితే మన యొక్క ఫిజికల్ ఈ యొక్క దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఓకే. కూర్చోడానికి అనువుగా ఉంటుంది. ఈ ఉమ్, ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా లేకపోతే కూర్చోవడం ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. ఎక్కువ సార్లు చేసే తప్పు ఏంటంటే పగులు పూట మనం దీన్ని కేర్ తీసుకోకపోగా తీసుకొచ్చి ఉమ్, ధ్యానంలో అట్లా కూర్చోబెట్టేస్తాం అనమాట. ఉమ్, కూర్చోను ఫస్ట్ అని చెప్పి అది ఆల్రెడీ సఫరింగ్ లో ఉంటుంది. అది ఎక్కడ కూర్చుంటుంది చెప్పండి, అలసిపోయి ఉంటుంది, నిద్రపోతుంది. మీరు ధ్యానంలో కూర్చుంటే ఎలా కూర్చుంటుంది అది? అవునా కరెక్ట్. కదా? అయితే ఇది సయాటికా పెయిన్ లాగా ఒకటే నరం అంతా గుంజినట్టు అవుతుంది. అది అప్పుడప్పుడు అయితే కొద్దిగా వెయిట్ పడ్డప్పుడు, ఉమ్. తర్వాత దానికి అది ఓకే, తగ్గేస్తుంది. దానికి కొంత కేర్ తీసుకోవాలి అంటున్నా. తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఉమ్, ఓకే. అది ఇంపార్టెంట్. లాస్ట్ సో, అది కొద్దిగా మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్, ఉమ్. 2 మంత్స్ నుండి కంప్లీట్ నాన్ వెజ్ కూడా కంప్లీట్ బంద్ చేసి ఎస్, వెరీ గుడ్. మన లైన్ లెక్క వచ్చేస్తాం. వెరీ నైస్. ఆ? వెరీ గుడ్. సో నాన్ వెజిటేరియన్ మీరు మానుకోవడం అనేది ఈ ఓకే. ఆధ్యాత్మికతలో ఒక స్టెప్ ముందుకు పోయినట్టు. ఓకే, ఉమ్, ఒక స్టెప్ ముందుకు పోయినట్టుగా అది మంచిది. దాంట్లో మంచి ఉమ్, ప్రోగ్రెస్ మీరు సాధించారు. ఓకే. ఓకే. అదేవిధంగా ధ్యానాన్ని కూడా కొంత ఎక్కువ పెంచండి. ఓకే. అదే అదే హాఫ్ ఇంకొద్ది అన్ అవర్ చేసేది నిమ్మలంగా 1 అవర్ అనుకునే వాళ్ళ, కానీ ఒక 40 మినిట్స్ వరకు చేయగలిగింది. అదే కొద్దిగా పెంచుతూ రండి. ఉమ్. ఓకే. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేదు సార్, అంతేగా. రైట్. ఓకే. ఓకే. స్వాధ్యాయం థ్యాంక్ చేస్తున్నారా? స్వాధ్యాయం చేస్తున్నారా? సార్, స్వాధ్యాయం. ఈ నుడే ఇంటున్నాం మన స్టోరీస్ వల్ల మీకు ఒక అవతార్. గూగుల్ డ్రైవ్ పంపించాను. గూగుల్ డ్రైవ్ లో బుక్లు అన్నీ ఉన్నాయి. ఉమ్, గూగుల్ డ్రైవ్ ఒకటి పంపించాం లింక్. మళ్ళీ కావాలంటే రేపు పొద్దునే ఆ, పెడతాము. దాంట్లో బుక్కులు డౌన్లోడ్ చేసుకొని ఓకే. ఫ్రీగా చదవచ్చు. ఓకే సార్. తెలుగు బుక్స్ ఎన్నో ఉన్నాయి. అయితే మన యొక్క ఒక ప్రిన్సిపల్ ఉంది పిఎస్ఎస్ఎంలో. ఏముందంటే 3 గంటల ధ్యానము ఉమ్, ప్లస్ 2 గంటల స్వాధ్యాయము ప్లస్ 1 గంట సజన సాంగత్యం ఉమ్, అనేది. సజన సాంగత్యం ఇక్కడ అవుతుంది కంపల్సరీ రోజు. తర్వాత 2 గంటల ఓకే. 2 గంటల స్వాధ్యాయం అని చెప్తాం. ఈ స్వాధ్యాయం ఏంటంటే 2 గంటలు కాకపోయినా బిగినింగ్లో ఉమ్, 1 గంట, అంత లేకపోయినా హాఫ్ 1 అవర్తో స్టార్ట్ చేయండి. అంటే ఒక 5 పేజీలు చదవండి. మీకు అర్థమైనా కాకపోయినా 5 పేజీలు చదవండి. ఉమ్, ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే సార్.
మనం అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మన లోపల ఎన్నో మార్పులు వస్తాయి. మన లోపల అనవసరమైనవి పేర్కొంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతా వస్తాయి. ఉమ్, అవన్నీ పటాపంచలు అయితే వస్తాయి. ఓకే. అప్పుడు మీలో ఓకే సార్. ఆ ఉన్నటువంటి ఆ మధురతనం బయటకు వస్తుంది. అర్థమైందా? సో అది మనము గుర్తించాలి. దాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా రోజుకు 5 నుంచి 10 పేజీలు చదవనే చదవాలి. ఏదో ఒక బుక్ మీకు ఈ చేతికి ఏది దొరికితే ఆ బుక్, అంటే ఏదంటే అది కాదు, రైట్ స్పిరిచువల్ బుక్స్. మరి బుక్స్ అంటే ఏవో వేరే వేరే బుక్స్ చదివేసి మళ్ళీ మంచి బుక్స్ చదివాను సార్ ఈరోజు చాలా రొమాంటిక్ ఉంది అంటే దానికి నేనేం చేయలేను మళ్ళీ, అవునా కదా? ఆ? అలా ఓకే సార్. కాకుండా సరైన ఆ లింక్ ఆధ్యాత్మిక పుస్తకాలు. సరే సార్, ఆ లింక్స్ పెట్టండి మళ్ళీ ఒకసారి రేపు. రేపు రేపు పెడతాం మళ్ళీ. ఉం? ఓకే. ఓకే సార్. తర్వాత ధ్యానము 3 గంటలు అని చెప్తాము. స్టార్టింగ్ అట్లీస్ట్ 1 గంట 2 గంటలు అట్లా పెంచుతూ పెంచుతూ పోయి రోజుకు ఒక 3 గంటలు అని చెప్తాం. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఎలా అయితే మనం పొద్దున, మధ్యాహ్నం, రాత్రి సో విధిగా ఒక భోజనం చేస్తాం, ఆహారం చేస్తాం, ఆహారం తింటాం కదా, అలాగా దీన్ని కూడా అలా అలవాటు చేసుకోవాలి. ఓకే, చేసుకుంటే మీ ఆధ్యాత్మిక ప్రగతి కానీ మీకున్న ఈ అంటే ఈ ప్రాపంచికంలో మీరు ఫేస్ చేస్తున్న కొన్ని ట్రబుల్స్ కానీ అన్ని తొందరగా బయటికి పోతాయి. ఓకే సార్. ఓకే, రైట్. ఓకే. నేను సార్, ఉమ్. నేను పిరమిడ్ ధ్యానం చేయాలనుకుంటున్నా. మన వరంగల్లో ఉంది, డైరెక్ట్ వెళ్ళి అడగచ్చు వాళ్ళని. చేయొచ్చు. పిరమిడ్లో పోయి ఫస్ట్ ధ్యానం సార్. చేయొచ్చు. పిరమిడ్లో పోయి మీరు ధ్యానం చేయడం. ఉమ్. యాప్ తీసుకున్నాను, దీంతో వెరీ అయితే గుడ్. చేస్తాను. దాన్ని పెట్టుకొని చేయండి. ఇంకోటి ఉమ్, ఇంట్లో మేము నిన్న ఒకటి ఇనాగ్రేట్ చేశాం. నిన్న మీ అందరూ మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నిన్న మేము అంటే సండే కార్యక్రమం, ఉమ్, అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఎక్కడ మహావతార్ ఫౌండేషన్ బెంగళూరులో. అక్కడ ఉమ్, ఏంటంటే అందరూ మొత్తం అంటే మనం ధ్యానము జ్ఞానం మీద కాకుండా దాంతోపాటు ఆకుప్రెజరు, ఆయుర్వేద ఇట్లవన్నీ మన యొక్క సనాతన ధర్మంలో ఏమున్నాయో అందరూ కూడా అక్కడ ఉన్నారు. మంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. సుమారుగా కన్నడ వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఈసారి నెక్స్ట్ సెషన్ కొంతమంది కన్నడ అంటే ఇప్పుడు ఎక్కువ కన్నడ వాళ్ళు ఎక్కువ వచ్చారు కాబట్టి కన్నడ స్పీకర్స్ వచ్చారు, అక్కడికి ఎక్స్పర్ట్స్ వచ్చారు. నెక్స్ట్ తెలుగు, మన తెలుగు నుంచి కూడా మాస్టర్స్ వస్తే అప్పుడు ఏం చేస్తామంటే తెలుగు స్పీకర్స్ కూడా పెడతాం ఖచ్చితంగా. తెలుగు లాంగ్వేజ్లో కూడా కమ్యూనికేషన్ ఖచ్చితంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అయితే దగ్గర దగ్గర 200 మంది వచ్చారు. ప్రోగ్రాం అద్భుతంగా నడిచింది. అక్కడ ఏం జరిగింది అంటే ప్రతిదీ మనం ఒక అర్ధం రోజు పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ధ్యానం ఏం చేస్తుంది, ధ్యానం యొక్క ఫలితాలు ఏంటి, తర్వాత ఆయుర్వేదం ఏం చేస్తుంది, తర్వాత మూత్ర చికిత్స, స్వమూత్ర చికిత్స, మన సొంత మూత్రాన్ని చికిత్సగా ఎలా వాడుకోవాలి, ఇలాంటివన్నీ. తర్వాత ఈ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి గురించి జనాలకు సరిగా అర్థం కాలేక అది ఒక క్రియేటెడ్, అంటే దాన్ని సృష్టించి దాన్ని వాడుకుంటున్నాను అంతే. దాన్ని సృష్టించి దాన్ని వాడుకుంటున్నాను, డబ్బుల కోసం వాడుకుంటున్నారు బయట. సో దాని గురించి కూడా అద్భుతమైన ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. సో మన దగ్గర ఎలాంటి క్యాన్సర్ ఏ లెవెల్లో ఉన్నా దాని ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అర్థమైందా? కిమియోథెరపీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వాడుకొని ఇబ్బంది పడకుండా అవి లేకుండా ఈ రూట్లో పోవచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రతి నెల ఇప్పటి నుంచి 3వ ఆదివారం మనం మావతార్ ఫౌండేషన్లో బెంగళూరులో ఈ కార్యక్రమం నడుపుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ సెషన్కు రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. ఆ యొక్క అనుభవాన్ని ఒకసారి మీతో అందరితో కూడా ఒక 2 నిమిషాలు షార్ట్గా మేడంని పంచుకోమని చెప్తున్నాను. లలిత మేడం గారు వచ్చారు, ಮತ್ತೆ మంజులా మేడం, వీళ్ళిద్దరు వచ్చారు. లలిత మేడం, తర్వాత క్రాంతి గారు వచ్చారు. సో ఇద్దరు కూడా, క్రాంతి గారు, లలిత గారు, మంజులా మేడం, ముగ్గురు కూడా. తర్వాత ఇక్కడ యాదగిరి సార్ ఉంటే యాదగిరి సార్ పంచుకోవచ్చు, సార్ ఉన్నారో తెలియదు మరి. సో మీరు ఒక్కొక్కరు ఓ 2 నిమిషాలు మాట్లాడాను. ఎస్, ప్లీజ్ గో అహెడ్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సార్ మీకు కూడా నమస్కారం సార్. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. మేము కొత్తగా వెళ్తున్నాము, కొత్త ప్లేస్ కానీ వెళ్తున్నాము అనిపించింది సార్. కానీ అక్కడికి వెళ్ళాక నేను ఒక పుట్టింటికి వెళ్ళినట్టు అనిపించింది సార్. చాలా అద్భుతంగా జరిగింది. మాకు చాలా ఆనందం అయిపోయింది సార్. మేము వెళ్ళేసరికి క్లాస్ నడుస్తోంది. మీరు చెప్పినట్టు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, ఆ, మళ్ళీ వచ్చేసి స్వమూత్ర చికిత్స గురించి చెప్పారు. ఎంత అద్భుతం అంటే స్వయంభూ అనేసి అది మహాశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినది. మన శరీరంలో పుట్టినది మనం తీసుకోవడము అనేది స్వయంభూ అంటాము. దానివల్ల మన ఆరోగ్యం అనేది చాలా అద్భుతంగా ఎక్కడ బయట ప్రపంచంలో ఎక్కడా దొరకదు.
ఒక బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అన్ని అన్ని అనుభవిస్తుంది. తల్లి కడుపులో ఉండి ఆ మూత్రము తీసుకుంటుంది, అలా మోషన్ అన్నీ కూడా అక్కడ జరిగిపోతాయి. దాని నుంచి ఆ బిడ్డ ఒక చిన్న బిందువులాగా ఉండి ఇంత పెద్దగా తయారయ్యి అదే ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి అందరూ అనుకుంటారు ఈ మూత్రము అంటే ఏందబ్బా అనుకుంటారు, కానీ అలా కాదు. అది ఒక అమృతం లాంటిది. ఆ బిడ్డకు ఆయుష్ను పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. బయటకు వచ్చినాక దాని గురించి అసహ్యంగా ఫీల్ అవుతారు, కానీ కడుపులో ఉన్నప్పుడైతే అది చాలా అంత అదే బిడ్డను కాపాడుతుంది అనేది నేను తెలుసుకున్నాను సార్. చాలా అద్భుతంగా చెప్పారు అక్కడ ఉండే సార్ వాళ్ళంతా కూడా. ఇంకోటి క్యాన్సర్ గురించి చెప్పారు. ఆ, ఇంట్లో మనం హోమం చేసుకునేది కూడా అక్కడ చూపించడం జరిగింది ప్రత్యక్షంగా, ఎలా చేసుకోవాలి అగ్నిహోత్ర అనేది. అగ్నిహోత్ర అగ్నిహోత్ర. ఉమ్. అగ్నిహోత్ర అనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. అది కూడా అక్కడ పెట్టి చూపించడం జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఆ, హోమియో కానీ ఆయుర్వేదిక్ కానీ, అలాగే సార్ వాళ్ళు ఆ, అది వచ్చేసి అది ఏమంటాం, తర్వాత ట్రీట్మెంట్స్, దీని తర్వాత ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ అని. ట్రీట్మెంట్స్ చేశారు సార్. చాలా ఆయనకు 70 years ఉంటాయో పైనే ఉంటాయో సార్, తెలియదు నాకు. ఎంత ఓపిక పొద్దున్న నుంచి రాత్రి వరకు యోగా చికిత్స, యోగ చికిత్స. యోగా చికిత్స ఎంత బాగా చేయించారో సార్. ప్రతి ఒక్కరితోనూ ఓపిగ్గా చేయించారు. అందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యలు కనుక్కొని ప్రతి ఒక్కరికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మరి ఆయన జర్నీ చేసిన విధానం చెప్తే మాకే అబ్బబ్బా అనిపించింది. అంత శ్రమతో కూడి వచ్చి కూడా ఆ సార్ అంతసేపు చేశారు సార్. నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఆ సార్ గారికి. అంత అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కటి క్యాన్సర్ అనేది వస్తుంది అంటే అది ఒక శరీరంలోకి వస్తుంది అంటే రావడం కాదు. వీళ్ళు ఇచ్చే మందుల ద్వారా, కలుషిత ఆహారం ద్వారా, ప్రతి ఒక్క ద్వారా బిజినెస్ పెంచడం కోసము అన్నింటిలోనూ కల్తీలు చేస్తూ ఆ మందుల ద్వారా ప్రతి ఒక్కటి కూడా అదే పనిగా శరీరంలోకి పంపించడం జరుగుతోంది. ఎందుకంటే బిజినెస్, అది కూడా ఒక మార్కెటింగ్ అన్నమాట. అదంతా కూడా వివరించినారు సార్, చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్. మెయిన్గా అక్కడ ఒక పాయింట్ చెప్పేది అంటే, డాక్టర్ ఆయన చెప్పింది, క్యాన్సర్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్, నేను ఒకతను బ్లడ్ క్యాన్సర్ అప్పుడే లాస్ట్ వీకే డిటెక్ట్ అయింది. అతని అదృష్టం. ఇంకా వేరే రూట్లో పోయింటే అతను బతికేవాడో తెలియదు నాకు. ఒక ఓకే. 1 వీక్ ముందే అతనికి తెలిసింది బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి. ఆ, కరెక్ట్గా ఈ సెషన్ వచ్చింది, దీంట్లో అటెండ్ అయ్యాడు. ఆ, తీసుకో అంటే ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అతనిది. అబ్బా అబ్బా, గ్రేట్ సార్. బ్లడ్ క్యాన్సర్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాం. నో ఓకే. కీమోథెరపీ, నో రేడియేషన్, నో ఆహా. అవన్నీ ఏమీ అల్లోపతి లేదు. టాబ్లెట్ ఒక్కటి కూడా లేదు. లేదు నమ్ముతారా? లేదు. అదే చెప్పారు సార్. అవును. ఒక్కటి కూడా టాబ్లెట్, ఒక్కటంటే ఒక టాబ్లెట్ లేదు. ఆయనకు అంత మంచి గురువుల ఉపదేశము ఏదో ఉంది ఉమ్. పూర్వజన్మ అది సుకృతం. అదేంటంటే, మన దగ్గర ఆయుర్వేదంలో అంత పవర్ ఉంది. అది చేసే విధానంలో ఉంటుంది. ఆయుర్వేదంలో హర్బ్స్ ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన హర్బ్స్ ఉత్తరాఖండ్, అంటే హిమాలయ పర్వతాలను తీసుకొచ్చి దాంతో చేస్తారు ఆయన. సో ఆయన ప్రతి నెల మన దగ్గరకు వస్తారు, మన సెషన్ అక్కడ సెషన్లోకి వస్తారు కాబట్టి. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక విషయం పంచుకున్నాడు ఆయన. ఈ వ్యాక్సినేషన్ ఉంది కదా పిల్లలకి, అవును. మనం ఈ బ్రిటిష్ అవును సార్, పద్ధతి విన్నాను బ్రిటిష్ సార్. పద్ధతి ఏంటంటే, చిన్నపిల్లలు పుడతానే వాళ్ళు ఏం చేశారంటే 25 వ్యాక్సిన్ రాసేసారు. ఆ, ఇవి వేస్తున్నారు చూడండి. వీటి వలన ఏమైందంటే, అదేదో ఏసీ ఏదో కాపాడతామని కాదు, దాని నుంచి అక్కడ జరిగేటువంటిది వేరే ఉంది. ఆ, దాని మీద ఒక బుక్ రాశారు ఒక ఆయన, ఈ వ్యాక్సినేషన్ అనేది రాంగ్ రాస్తే ఆయన్ను పట్టుకుపోయి జైలు వేశారు. చంపేశారు అన్నారు సార్. జైలు వేశారు ఏకంగా. అదే పాపం. అది జరుగుతూ ఉన్నది. బయటికి సో రాకుండా చేసినారు. ఆ, ఏంటంటే దాని మీద బుక్ రాశాడు, బుక్ కూడా బ్యాన్ చేశారులే. బుక్ దొరకదు ఇప్పుడు, ఎక్కడ దొరకదు మీకు. ఆ, సో ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, ఆ వ్యాక్సినేషన్ వేయడం వలన చిన్నపిల్లలకు ఆ వయసును స్టార్ట్ చేస్తారు. పెద్ద అయ్యేసరికి వాళ్ళలో క్యాన్సర్లు, థైరాయిడ్లు, ఒబెసిటీలు అన్నీ రావాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఉమ్. అది ఇది ఎలా మార్కెటింగ్. ఉంచండి. పోలియో డ్రాప్స్ వల్ల కూడా వస్తున్నాయని చెప్పారు సార్. పోలియో పోలియో వలన డైరెక్ట్ క్యాన్సర్. ఆ, ఇవన్నీ మార్కెటింగ్ అనుకుంటారు పిల్లలు ఆరోగ్యము ఏమీ పెంచుతారు అక్కర్లేదమ్మా అనేసి. అలా పిల్లలకి. చెయ్యని వాళ్ళలో కూడా మంచి ఆరోగ్యవంతులు ఉన్నారు. పిల్లలకి ఈ చిన్న వయసు నుంచి చేయాల్సింది స్వర్ణ బిందువు అని ఉంది దేంట్లో, మన ఆయుర్వేదంలో. రెండోది వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే, ఇంకోటి సరైన ఆహార విధానం. రెండోది. మూడోది ఏంటంటే, ఈ యొక్క కొన్ని ఉంటాయన్నమాట, మనం చాలా ఉన్నాయి పద్ధతులు. వాటిలో అద్భుతమైన విషయాలు ఏంటంటే, వాళ్ళలో ఆ రోగ నిరోధక శక్తి పెంచేటువంటివి మనం వాళ్ళకి ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. అంతకు మించి ఇంకెక్కడ ఏమీ లేదు. అర్థమైందా? సో పొల్యూటెడ్గా ఉండే ఆహారం ఇచ్చి, మనం కూడా తల్లి కూడా
పాలు ఇస్తుంది అనుకోండి, ఆమె తినే ఆహారం ఎట్లా అంటే అట్లా తిని ఆ పాలు పిల్లోడికి ఇస్తే ఏమవుతుంది, వాటిలో ఆ నోరు రోగనిరోధక శక్తి తగ్గుతుందా లేదా? సో అవును. ఇవన్నీ కొన్ని కేర్ తీసుకొని ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని ఈ స్వర్ణ బిందువు ఇట్లాంటివి, స్వర్ణ పాషణ ఇట్లా చేసుకుంటూ పిల్లల్ని కాపాడుకోవచ్చు. హోమియోపతిలో కూడా సొల్యూషన్స్ ఉన్నాయి కావాలంటే. ఈ విధంగా వెళ్తే వ్యాక్సినేషన్తో పని ఉండదు. వ్యాక్సినేషన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్లడ్ క్యాన్సర్ వచ్చిన అబ్బాయికి జస్ట్ మేము అబ్జర్వ్ చేశాం. ఇతనికి ఏమన్నా ఒకటి అతనికి ఏ డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, తాగుడు లేదు, సిగరెట్ లేదు, బిడి లేదు, రైతు. అతనికి లాస్ట్ వీక్ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని డిక్లేర్ అయిపోయింది. ఎందుకు అని ఆరాధిస్తే ఆయన కోవిషీల్డ్ వేసుకున్నాడు చూడండి, ఇంజెక్షన్ అవును కోవిషీల్డ్ సార్. కరోనాకి. దాని ఫలితం అంట. ఆ. మాకు కూడా మా ఆయనకు అంత హెల్త్ ఇష్యూ రావడానికి కారణం అదే అని కూడా ఏం అనుకున్నాం చెప్తాం? సార్. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు కారణం దీనికి? ఎవరు దీన్ని కాపాడేది? అది లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఇంజక్షన్ వేసుకోకుంటే ఎక్కడికి అలౌ చేయరు, ఆఫీస్కి కూడా అలౌ చేయరు అని అంటే లాస్ట్కు తెలిసింది ఏంటంటే ఈ రియాక్షన్ ఎక్కువైపోయి శరీరం అంతా ఇబ్బంది అది పడినాం సార్. అది ఏమైందంటే ఆ బాధితుల నిన్న మీద కూడా. నిన్న డాక్టర్ చెప్తున్నాడులే, అది ఆయన చెప్పిన దాంట్లో కూడా ఉంది. మీకు అట్లా కోర్స్ ఎవరైనా చేస్తే మీరు ఆ సర్టిఫికేట్ సంపాదించుకొని ఇంట్లో అవును పెట్టుకోవాలి. సార్, అది కూడా ఉపాయం చెప్పినారు, నాకు బాగా నవ్వు వచ్చింది అక్కడ. ఆ, ఆ మీరు ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని డాక్టర్కి ఇంట్లో సార్ పెట్టుకోవాలి. డబ్బులు ఎవరైనా ఇస్తే అడిగితే చాలా ఒక సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తారు. వేసుకున్నాను, ఆ, ఇంజక్షన్ వేసుకున్నాను. అవును సార్. అయిపోయింది. అది అలా అంటే ప్రతిదాన్ని మనము మన అనుకూలంగా మార్చుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే ఈ భూమి మీద ఎవరు కాపాడేవారు లేరు. అదే. ఓకే. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన సనాతన ధర్మంలో. అన్ని పద్ధతులు అద్భుతమైనటువంటివి. ధ్యానం అతి విశిష్టమైనది. ధ్యానం మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ కింద అన్నీ ఉంటాయి. మీకు ధ్యానం అది కుదరలేదా ఓ రోజు? ఆవు యొక్క పేడతో చేసిండే ఆ దుని కూడా ఆ నీళ్ళలో వేస్తే అది అంత ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. అది అవును. జంతువులకు మనకు ఎక్కడైనా గాయాలు తగిలినా కూడా అప్లై చేస్తే బాగా క్యూర్ అవుతుంది. ప్రతి ఒక్కరు పట్టించుకోవచ్చు విభూతి లాగా, అది కూడా చెప్పినారు సార్ మేడం గారు. అవును. అవన్నీ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం సార్ మేము అక్కడికి వెరీ వచ్చి. గుడ్. వెరీ గుడ్. ఇంత వండర్ఫుల్. మంచి ప్రోగ్రామ్ అంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అనంత కోటి నమస్కారాలు సార్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్రాంతి గారు షార్ట్గా మాట్లాడేయండి, మనం ముందుకు వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం. నిన్న ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉండిందండి. అక్కడికి సప్తర్షులు వచ్చి మాకు ఎంతో జ్ఞానాన్ని బోధించారండి. 7 మంది వచ్చారు కదండి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. ముందుగా నేను రూపా మేడం గురించి చెప్పాలనుకున్నాను. రూపా మేడం గారు కొన్ని చెప్పారు. మన మనస్సే మన దేవాలయం. సరేనా, మనం ఎక్కడో దేవాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న పూజ ఆ, మన దేవుణ్ణి చూడడం కాదు, మన దేహాన్ని, మన దేహమే మన దేవాలయం. సరేనా, దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఆ మర్మ చికిత్సల యొక్క ఉపయోగాలు ఎలా మనకి ఎలా ఉపయోగపడతాయి. మేడం ఒకటి చెప్పారండి. మనం నవ్వడము, లాఫింగ్ ఉంది కదండి, రోజు నవ్వేవంటే ఇక్కడ 72,000 నాడీ కణాలు ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అవి ఒకటండి, మనం ఈసారి మీరు చప్పట్లు కొట్టేటప్పుడు ఇలా కొట్టండి చప్పట్లు. సరేనా, ఇక్కడ ఆక్యుపెక్చర్ పాయింట్స్ ఉంటాయి కదా, మన సార్ ఆల్రెడీ చెప్పారు, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. అందరు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అంటే ఈ ఇలా రెండు కొట్టాలి చేతులు చప్పట్లు. ఉన్నాయి కదా, సరేనా, రెండు 1 చేతులు 2 ఇట్లా 3 పూర్తిగా పూర్తిగా. ఇట్లా. రైట్, స్టార్ట్. 1 2 3, 1 2 3, ఇలా. అంతేగాని చప్పట్లు ఇలా కొట్టకొద్దండి. సరేనా, అదే. రైట్. దీనివల్ల ఇక్కడ ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అది మర్మ చికిత్స గురించి మేడం చాలా అద్భుతంగా చెప్పారు సార్. అది అలాగే మీరు చెప్పినట్టు జగన్నాథ్ సార్ చెప్పారు కదా, ఈ కార్పొరేట్ మాఫియాలో పడిపోయి మనము మన ప్రాచీన సంప్రదాయాలైన ఒకసారి స్మైలింగ్ గురించి చెప్పండి. మేడం చెప్పింది నవ్వండి ఒకసారి అందరూ. అందరూ నవ్వాలండి ఇప్పుడు. సరేనా, అవును. నవ్వాలి అందరూ. నవ్వండి అందరూ. అట్లా. ఇలా రోజు కొద్దిసేపు నవ్వితే అండి మన ఇక్కడ ఉన్న అన్ని 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయండి. సరేనా, అది ప్రాక్టీస్ చేయండి. సరేనా, వీలైతే సార్ మనం కూడా క్లాస్ లో అప్పుడప్పుడు ఒక 1 మినిట్ చేపిద్దాం దీన్ని మన క్లాస్ లో కంపల్సరీ కూడా. చేయండి, యా. అద్భుతంగా ఉంటుంది. సో ఒక నవ్వు గురించి చెప్పాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా ఏమైందంటే అమెరికాలో ఒక జర్నలిస్టు ఆ, ఎవరో ఒక మంచి గెస్ట్ను రిసీవ్ చేసుకోవడానికి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఫేమస్ జర్నలిస్ట్ ఆయన. సో ఆయన తర్వాత బుక్ రాశారు ఆయన. సో వెళ్ళినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో అంటే కటిక చీకటి, తర్వాత పూర్తిగా ఫాగ్ ఉంటుంది ఎక్కువ. ఆ ఫాగ్లో వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఒక జెట్ వచ్చి స్పీడ్గా గుద్దుతుంది. గుద్దితే పడిపోతాడు. ఎట్లా అయిపోతుందంటే మొత్తం ఏ బాడీ పార్ట్ మూవ్ కాదు. దాన్ని ఏదో ఒక మల్టీ సిరోసిస్ ఒక టైప్లో ఒక వ్యాధి వచ్చేస్తుంది. ఆ వ్యాధి పేరు డిఫరెంట్గా ఉంది. సో ఏవి వెని స్ట్రక్ అంతే.
ఇంతే ఇంకా స్ట్రక్ ఇట్లా ఏది మూవ్ కాదు అట్లా అయిపోయింది అనమాట. సో తీసుకెళ్ళి హాస్పిటల్ వేసారు, దగ్గరలో హాస్పిటల్లో. వాళ్ళు చెప్పారు డాక్టర్లు 3 నెలలు బతకొచ్చు ఇతను, ఉన్న రోజులు హ్యాపీగా ఉండి వెళ్ళిపోవచ్చు అంతే, ఇంకా దీనికి వేరే మందు లేదు దీనికి అని చెప్పేశారు. సరే అయిందని చెప్పేసి అతను హాయిగా అదే బెడ్ మీద పడుకున్నాడు కదా. సో అందరూ వచ్చిపోతున్నారు. ఒక ఫ్రెండ్ వచ్చాడు. అతను ఏం చేశాడంటే ఊరుకుండకుండా జోకులు జోకులు క్రాక్ చేసుకుంటూ పోయినాడు. అంటే ఇట్లా స్టక్ అయిపోయినాయి కదా, ఏళ్ళు కూడా మూమెంట్ కూడా లేదన్నమాట. అతను ఏం చేశాడంటే ఇతను గట్టిగా నవ్వించాడు. ఊకే మామూలుగా జోకులు వేస్తూ నవ్వించాడు అనమాట. ఇతను నవ్వాడు. నవ్వడానికి ఈ వేళ్ళు ఉంటాయి కదా, ఇట్లా మూమెంట్ వచ్చింది, ఇట్లా మూమెంట్ వచ్చింది. ఓకే, అప్పుడు ఆ నర్స్ చూసింది. ఏందో ఇది ఇట్లా అయిపోయింది, మేము ఏం చేస్తే కూడా అది మూడు రాలేదు, ఇప్పుడేది ఇట్లా అయింది అని చెప్పి, సరే అని చెప్పి వాళ్ళు దీంట్లో ఏదో ఉంది మహత్యం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక టీవీ పెట్టాడు. పెట్టి చార్లీ చాప్లిన్ ఉన్నాడు కదా, ప్రపంచ హాస్య నటుడు, ఆయన యొక్క వీడియోలు ప్లే చేసుకుంటూ పోయారన్నమాట. ప్రతిరోజు ఒక సమయం, ఆ సమయంలో ప్లే చేస్తుండేది. అప్పుడైతే నవ్వి 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 అది 3 నెలల తర్వాత ఏమైందంటే మొత్తం అంతా వదిలేసి నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. 3 నెలలు హాయిగా ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ విత్ అ గ్రేట్ హెల్త్. ఆఫ్టర్ ద 20 years ఈ లీవ్డ్. ఈ రోట్ ఏ బుక్, ఇట్ ఏ వండర్ఫుల్ బుక్. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇంకా మీ అనుభవం ఏమైనా ఇంకా చెప్పదలుచుకున్నారా? చెప్తాను సార్, ఇంకొక 2 మాటలు చెప్తాను. అదే ఇప్పుడు మనం ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి కదండి, టైఫాయిడ్, డెంగ్యూ, వీటిలన్నిటికీ హాస్పిటల్కి పరిగెత్తుంటుంది. సార్ గారు నిన్న 2 ఆయుర్వేద మెడిసిన్స్ చెప్పాడు, అవి షేర్ చేద్దాం గ్రూప్ లో. అందరూ అవి అది కంపల్సరీ అవును. ఈ అన్ని వైరల్ జ్వరాలకి, అన్ని నా దగ్గర వైరల్ ఉన్నాయి సార్, జ్వరాలు. రాసి పెట్టుకున్నాను. అవి మేడం పంపిస్తాను, వెళ్తే మేడం పంపిస్తాను. అవి మేడం దగ్గర మీరు షేర్ చేయండి. అవి మీరు దయచేసి ఈ హాస్పిటల్కి పోయి వేలకి వేల ఖర్చు పెట్టుకోవద్దండి. ఆ, నా విన్నపం, సరేనా? ఎగ్జాంపుల్ కూడా సార్ చెప్పాడు. సార్ కూడా మీరే కదా సార్ చెప్పింది, మీ బాబు గారికి టైఫాయిడ్ వస్తే మీరు. అవును అవును. సో టైఫాయిడ్ హాస్పిటల్ వస్తే పరిగెత్తదండి ఏం పెద్ద లేదు, అంటే దానికి. అంటే ఎంత సింపుల్గా అయిపోద్దంటే మనము, అంటే మనం ఎక్కడున్నాం అంటే ఇంకా ఈ ఈ పాశ్చాత్య పద్ధతి వెస్ట్రన్లో ఇరుక్కపోయాం గట్టిగా. మన మైండ్, మన ఫిజిక్, మన బాడీ వచ్చేసి ఈ భూమి మీద పుట్టింది, మన మైండ్ అక్కడనే ఉంది ఇంకా. ఈ మైండ్ అంతా దీన్ని పెంచి పోషించేది ఎవరంటే ఈ మోడర్న్ సిస్టమ్సే. ఎందుకంటే విద్య వాళ్ళదే, ఆహారం వాళ్ళదే, వైద్యం వాళ్ళదే, మనది ఏముంది ఇంకా? మనవన్నీ పోయినాయి. విద్య మంది కాదు, ఆహారం మంది కాదు, వైద్యం మంది కాదు. ఈ ఫిజికల్ బాడీ మాత్రం మందే. అర్థమైందా? ఈ భూమి మీద అంటే మన భారత భూమిలో పుట్టాం కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమైందంటే ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, పిల్లలకు పెద్దవాళ్ళకు ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. మనం సాధారణంగా ఏం చేస్తాం, నేరుగా ఒక హాస్పిటల్ పోయి కూర్చుంటాం. వాడు ఏం చేస్తారంటే నీట్గా డయాగ్నోస్ చేసి ఈ బ్యాక్టీరియా అదే ఈ డెంగ్యూ వైరస్ అదే చెప్పేసి దానికి సెలైన్ లెక్కించి సో బాడీని ఆ మెడిసిన్ ఎక్కియడం వల్ల, ఆ కెమికల్ మెడిసిన్స్ కదా, కెమికల్ మెడిసిన్ వల్ల కొద్దిగా వీక్ అవుతుంది బాడీ. అంటే మన లోపల ఉన్నటువంటి వ్యాధి నిరోధకత తక్కువ అవుతూ వస్తుంది, బాడీ ఫైటింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. అలా ఆ మెడిసిన్ ఇచ్చుకొద్ది అది ఎక్కువ కాలం పడుతుంది రికవర్ కావడానికి. అదే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గర కూర్చోండి పోయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ లక్షణాలు, మీరు చెప్పే జ్వరం ఎంత, లక్షణాలు ఏంటి, మీకు ఏమనిపిస్తుంది ఫిజికల్ బాడీలో అడుగుతారు అంతే. హోమియోపతి కూడా అట్లే సింపుల్, ఒకటి రెండు మెడిసిన్స్ ఇస్తారు అంతే. ఆటోమేటిక్గా రెండో రోజే లేచి కూర్చోవడం జరుగుతుంది. రెండో రోజు మనం అనుకుంటే ఆయుర్వేద స్లో ఇదంతా అని చెప్పి. సో ఇది తప్పు అనమాట. అదేవిధంగా నేను మా బాబుకు కూడా లాస్ట్ వీక్లో జ్వరం వచ్చింది, ఐ ఫీవర్లో వచ్చినప్పుడు కూడా నేరుగా నేను ఇంకో డాక్టర్ దగ్గర కూడా తీసుకుపోలే. ఇంకా మీకు విచిత్రం చెప్పాలంటే డాక్టర్ దగ్గర కూడా తీసుకుపోలా. జస్ట్ ఫోన్లో ఆయన ఫిజికల్ అంటే ఆయుర్వేద డాక్టరు జస్ట్ ఫోన్లోనే మాట్లాడి ఆ మెడిసిన్ తీసుకొని తెప్పించి వేసాం అంతే. జస్ట్ లైట్ ఫుడ్ అంటే గంజి అట్లా ఇచ్చుకుంటూ ఒక 1 డే అయిపోయింది. సెకండ్ డేలో లేచి కూర్చొని నడుస్తా ఉన్నాడు అంతే, ఇంకేముండదు. ఇట్లా ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి మన వైద్యాలు మిత్రులారా. సాంప్రదాయ వైద్యం అంటే ఆయుర్వేద, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, అద్భుతమైనవి ఇవన్నీ. మనం వాటిని విలువ ఇచ్చి వాటి మీద నమ్మకం పెడితే మీకు ఏం కావాలో అవి జరుగుతాయి. ఓకే, రైట్. ఇంకొక మాట సార్, మదనపల్లి నుంచి సార్ వచ్చారు కదా, ఆ ఫుడ్ గురించి చెప్పాడు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పండించి చపాతీ మాత్రం అండి, దయచేసి రాత్రిపూట చపాతీ తినడం కూడా ఆపేయండి. సార్ గారు చెప్పారు, చపాతీలో మొత్తం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. వీలైతే మీరు మంచి ఫ్రూట్స్ తీసుకోండి, హెల్తీ ఫ్రూట్స్, ఓకేనా? అలాంటివి
చాలా రైట్. చక్కగా ఉంది సార్, క్లాస్ చాలా చక్కగా ఉండింది, మాకు బాగా యూజ్ఫుల్ అయింది సార్. ఒక వెరీ చిన్న రిక్వెస్ట్ సార్, నిన్న మనం అది వీడియో అంతా రికార్డ్ చేస్తున్నారు కదా, అదేమన్నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఈ రోజు వస్తుంది. సబ్ టైటిల్స్ పెట్టగలిగితే ఇంగ్లీష్ లో అందరికి అర్థమవుతుందేమో. అది ఎలాగనేది నాకు తెలియదు, అది చూద్దాం ఓకే ఒకసారి. ఓకే సార్, సబ్ టైటిల్ గురించి అడుగుతాను ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంజులా మేడం మాట్లాడండి ఫైనల్. మంజులా మేడం. హలో, నమస్కారం మాస్టర్స్. నమస్కారం, చెప్పండి. సార్, నాకైతే చాలా మర్మాథెరపీ గురించి వచ్చాను మెయిన్. అసలు ఆమె ఆ డాక్టర్ మేడం చేస్తుంటే అసలు చాలా బెనిఫిట్ అయింది సార్ నాకు. ఉమ్. నెక్ పైన అయితే చాలా తగ్గింది ఆహాహా, ఓకే. నాకు. కానీ వాళ్ళు చెప్తుంటే నాకు అసలు అర్థం కాలేదు సార్. అందుకనే నేను మళ్ళీ లలిత గారిని అడుగుదాం అనుకుంటే ఇంకా ఈరోజు టైం కుదరలేదని అడగలేదండి. అది మొత్తం కన్నడలో ఉన్నది కదా సార్, నాకు అసలు అర్థం కాలేదు. బుక్స్ తెచ్చుకున్నాను. ఉమ్. తను సజెషన్ ఇచ్చారు, వీక్లీ ఉమ్. వన్స్ చేయించుకోమని. కంపల్సరీ తగ్గుతాయి అన్నారు సార్ నాకు. వెళ్ళిపోతుంది. ఒక సెషన్ లో మీకు ఆ మాత్రం రిలీఫ్ వచ్చిందంటే. నెక్ది ఓకే. చాలా పెయిన్ ఉంటుండే సార్. మెడిటేషన్ ఎక్కువ 1 hour కన్నా ఎక్కువ చేయలేకపోయాను. ఉమ్. ఇప్పుడు నాకు అది చాలా పెయిన్ తగ్గింది సార్. నిన్న ఓకే. అంతసేపు కూర్చొని మళ్ళీ నైట్ కి జర్నీ చేశాను, కానీ అంత ఇబ్బంది ఏమనిపించలేదు సార్ నాకు. ఓకే, వెరీ ఎక్కువ అంత జర్నీ చేస్తే చాలా డల్ అయ్యేదాన్ని. వండర్ఫుల్. అసలు ఏం లేదు సార్. ఓకే. అసలు మిమ్మల్ని అయితే ఎప్పుడు మర్చిపోలేం సార్ మేమైతే. చాలా అసలు మేము వచ్చినాక ఒక్కోసారి ఎలా అంటే చాలా అందరు వాలంటీర్స్ చాలా బాగా చేస్తారు సార్ అక్కడ ఓకే. కర్ణాటక వాళ్ళు. నాకు ఓకే. ఏమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి ఎవరితో మాట్లాడలేకపోయాను. రైట్. నెక్స్ట్ తెలుగు వాళ్ళు మనకు మాస్టర్స్ వస్తారు, స్పీకర్స్ వస్తారు. డోంట్ వరీ, అది అరేంజ్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు ఇంకెవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఎస్, ఎవరున్నారు కొత్త వాళ్ళు? ఆ, లలిత లలిత మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మా. సార్, మా బాబుకి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఉందండి. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చింది 2021లో. అలాగే బయలు తక్కువ బ్లాక్ అయిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఇప్పించాను, ఈఆర్సిపి కూడా చేయించాను. కానీ మళ్ళీ 3 నెలలకి మళ్ళీ ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం వచ్చింది. నా డౌట్ ఏంటంటే సర్జరీ అదే ఈఆర్సిపి సరిగ్గా జరగలేదని నాకు డౌట్ ఉంది సార్. అయితే మా అబ్బాయికి ఏదైనా సొల్యూషన్ చెప్పగలరా? మీరు పిలుచుకురావాలి. ఇట్లా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికే పిలుచుకురావాలి. అక్కడే సొల్యూషన్ మీకు 100% దొరుకుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ రోజు ఫోన్ చేశాను సార్, మేడం గారు ఎత్తారు. ఆ బాబు వల్లే నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. నేను మొన్న కూడా మీతో మాట్లాడాను సార్. యాక్చువల్గా మీరు నిన్న వచ్చింటే బాగుండేది, నిన్న రాలేదు కదా. నెక్స్ట్ మళ్ళీ నాకు అక్టోబర్ 20 తెలియదు సార్. కాదు, అక్టోబర్ 20 ఉంటుందమ్మా. అక్టోబర్ 20 రావాలి మీరు. డెఫినెట్ గా వస్తాను సార్. ఖచ్చితంగా తీసుకురండి. దాన్ని మనము ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ వేలో దాన్ని ట్రీట్ చేద్దాం. అసలు నిజంగా సార్, మా అబ్బాయికి ఆ బయట ఒకటి క్లియర్ అయిపోతే, బాగా వెయిట్ కూడా లాస్ అయిపోయాడు సార్. 45 ఉన్నాడు, ఇప్పుడు 16 సంవత్సరాలు సార్. వాడికి వరీ. చర్చ అవ్వాలని కల. ఓహో, గ్రేట్ గ్రేట్. అంటే ఏమంటే ధ్యానం చేయగలుగుతున్నాడా కొద్దిసేపు ఏమన్నా? అసలు దీని మీద ఇంట్రెస్టే లేదండి మా అబ్బాయికి. రైట్, అట్లయితే అక్కడ పిలుచుకురండి, మనం ఆయుర్వేదంలో చూద్దాం. ఓకే. ఓకే సార్. నాకు ఒకళ్ళు సలహా ఇచ్చారు, హైదరాబాద్ తీసుకెళ్దాము అని. సరే, ఇంకో 10 days లో తీసుకెళ్దాంలే అని అనుకున్నాను సార్. ఇటు వస్తాం సార్. రైట్, మీ రిపోర్ట్స్ ఒకసారి పంపించండి నాకు. సార్, ఎవరికి పంపించమంటారు సార్? నంబర్ రాసుకోండి, 90. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 90 36 36 21 21 655. 655. రేపు మార్నింగ్ పంపిస్తాను సార్ అన్ని. ఓకే. అదృష్టం ఏంటంటే మా అబ్బాయికి షుగర్ యాడ్ అవ్వలేదండి. ఓకే, చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ అండి. సో మీ మెడిటేషన్ ఎలా ఉందని చెప్పండి. మీ బాబు గురించి చెప్పారు, మీ మెడిటేషన్ ఎలా ఉంది? మీ ధ్యానం? నాకైతే నిన్న మెడిటేషన్ చేసినప్పుడు తల ఉట్టప్పుడు బ్లింక్ అయితే సార్. ఈ మధ్య కాలంలో తగ్గింది. రాత్రి డీప్ గా వెళ్ళినప్పుడు తలంతా బరువైపోయి
ఉమ్, ఆమ్, ఒక్క నిమిషం బాడీ అంతా షేక్ అయిందండి. ఉమ్, ఉమ్. ఆ, అంటే దాన్ని కానీ బట్టి ఏంటంటే మెడిటేషన్ వర్క్ అవుతుంది మీతో అని అర్థం. ఆహా, అసలు ఇంకోటి ఏంటంటే ఉమ్, వెన్నుపూస దగ్గర కింద ఉంటది కదండి, మనకి ఉమ్, అరిగిపోయిన తోక కింద, ఉమ్. అక్కడ ఒకసారి కలుక్కుమన్న సౌండ్ వచ్చిందండి. ఓ గ్రేట్ అండి, గ్రేట్, వెరీ గుడ్. ఆ, వచ్చింది. కానీ అయితే బాగుంది. నేను నా ఫ్రెండ్ వీడియో కాల్ చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని మరీ చేసామండి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇవాళ శ్రద్ధ ఇంకో గారు, ఇద్దరు మీరు friends ని మీరు యాడ్ ధ్యానం చేశాను. చేస్తూ మొన్న మీరు చెప్పారు కదా, నాకు డిప్రెషన్ ఉంది 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 అని చెప్పి, అది లేదు 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 ఇప్పుడు అనేది లేదు సార్. ఇప్పుడు మీరు ఎలా అంటే నాకు 80% థాట్స్ వస్తున్నాయండి, 20% తగ్గినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు ఫ్రెండ్స్ ని యాడ్ చేశాను సార్. ఒక ఫ్రెండ్ ఒక 2 days లో వస్తానన్నాడు గ్రూప్ లో. తను బిజీగా ఉన్నాడంట. రైట్. ఒకసారి కుదిరితే తను బెంగళూరు ఒకసారి ఫౌండేషన్ కూడా వస్తా అన్నారండి. తప్పకుండా మీరు నెక్స్ట్ 20 అక్టోబర్ 20కి రిజర్వ్ చేసుకోండి. ఓకే. ఓ- ఓకే సార్. ఎలా చేసుకోవాలి సార్? 20 అక్టోబర్ 20 అంటే సండే కదా, అది సండే మార్నింగ్ అక్కడ ఉండాలి. ఒక రోజు ముందు నైట్కి అక్కడికి వచ్చినా ఓకే, లేదా పొద్దున్నకి అర్లీ మార్నింగ్ ఒక 6కి వస్తే చాలు. అక్కడ అంటే అరేంజ్మెంట్ ఇది కూడా ఉంటుంది, ఉండడానికి అటెండ్ ఫ్రెష్ అవ్వడానికి అంతా అరేంజ్మెంట్ ఉంటుంది. అది అక్కడి నుంచి మీరు మళ్ళీ సెంటర్ వచ్చేయచ్చు. ఎక్కడ దిగాలి సార్? అవన్నీ ముందర గైడ్ చేస్తాం తర్వాత. ఓకే ఓకే. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. లీలావతి మాట్లాడండి. నమస్తే మాస్టర్, నా పేరు లీలావతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు 30 minutes వరకు నేను ఎప్పుడు ధ్యానంలో ఎప్పుడు కూర్చోలేదు. నేను సెప్టెంబర్ 1st నుంచి మీ సెక్షన్ లో జాయిన్ అయ్యాను. మార్నింగ్ 9 నుంచి జాయిన్ అవుతున్నాను. ఫస్ట్ టైం 30 minutes సెప్టెంబర్ 1 నుంచి చేస్తున్నాను. 30 minutes వరకు రీచ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ డే బ్రేక్ వచ్చేసింది, సెకండ్ డే డిస్టర్బెన్స్ గా ఉంది, తర్వాత థర్డ్ డే ఏ ఆలోచనలు వచ్చాయి. కొంచెం ఆలోచనలు ప్రస్తుతం అయితే చాలా తగ్గిపోయాయి. 30 minutes వరకు చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే ఆ, ఒక రకమైన వైబ్రేషన్స్, అంటే ఆ, ఎలా అంటే ఏదో కదులు బాడీ అంతా షేక్ అయినట్టుగా వచ్చేస్తుంది. అంటే వెరీ ప్రతిరోజు ఒకటే మార్పేం రావట్లేదు, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఇది నేను రైట్ వేలో వెళ్తున్నానా, ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. మీ మీ శ్వాస మీద ధ్యాస పెట్టినంత వరకు రైట్ వేలో పోయినట్టే. నేను మీరు రైట్ అది కాకుండా ఏదైనా మంత్రం మీద, లేదంటే ఇంకొక వస్తువు మీదనో ఇంకోటి మీదనో ఏదైనా మీరు ధ్యాస పెడితే అది రైట్ వే కాదు. మిగతాదంతా రైట్ వేనే. ఎలా అంటే అనుభవాలు కూడా చెప్పాను నేను, లక్షల కొద్ది అనుభవాలు ఉంటాయి. ఒక అనుభవం ఈరోజు వస్తే ఇంకో అనుభవం అలా రావాలని కూడా ఏమి ఉండదు. లక్షల కొలది అనుభవాలు. ఎందుకంటే ధ్యానం అంటే ఏంటంటే మీతో మీరు కనెక్ట్ కావడం, మీతో మీరు ఏకం కావడమే ధ్యానం. అది ఎప్పుడు ఈ యొక్క కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీలో ఉన్నటువంటి ఆత్మతో మీ యొక్క మనస్సు రెండు అనుసంధానం కావడం. ఓకే. ఆ రెండు ఇంతవరకు ఎలా ఉంటాయంటే మీ యొక్క లోపల అంతరాత్మ ఒకటి చెప్తుంటే మీ మనసు ఒకటి చేస్తూ ఉంటుంది. మీ మనసు ఉంటుంది కదా, మీ మనస్సు వేరే విధంగా పనిచేస్తూ ఉంటుంది. మీ అంతర ఆత్మ, మీ లోపల ఉన్న ఆత్మ, అది పంపించే మెసేజెస్ కానీ దాని నుంచి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ మనసుకు ఉండదు. ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తామంటే తిరిగి ఇద్దరిని కలుపుతాం. అర్థమైందా? ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తాం, మనం పోగొట్టుకున్న ఆత్మను తిరిగి మన యొక్క మనసుతో ఏకం చేయడమే ధ్యానం. ఇది జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు ఏ జరగాలి మీరు చెప్పకూడదుగా, మీకు ఆధీనం లేదు. మీ మనసుని ఎప్పుడు తీసుకెళ్ళి ఆ యొక్క ఆత్మకు కట్టేశారో, ఆత్మతో అంటే గట్టిగా బీగం వేసేసారో, రెండు కలిపి అక్కడ లాక్ చేశారో, అక్కడ మీకు సంబంధం లేదు. అంటే ఆ వచ్చే అనుభవాలు కానీ, మీ దేహంలో ఏం జరగాలి, నెక్స్ట్ ఏం జరగాలి, ఏ అనుభవం రావాలి, ఏ విధంగా మీ దేహాన్ని శుద్ధి చేయాలి, అన్నీ కూడా ఆ యొక్క పరమాత్ముడు చూసుకుంటాడు. మీరు దాని గురించి నాకు ఇలానే రావాలి, ఇట్లా వచ్చి ఉండాల్సింది, ఇవన్నీ మళ్ళీ మన మైండ్ను పోయించడమే. మళ్ళీ మనం ఏమైనా వాటి గురించి డౌట్ పడ్డా, లేదా వాటి గురించి నిర్ణయం చేసినా
వాటి గురించి ఇలానే ఉండాలి అలా ఏమైనా అనుకుంటే అవన్నీ మళ్ళీ మీ మైండ్తో పని. మీరు ఏం చెప్తాం మనం ధ్యానంలో ఏం చెప్తాం? మైండ్ని కట్టేయండి, మైండ్ శూన్యం చేసేయండి, మైండ్ పూర్తిగా నిర్మూలించండి, ఆత్మతో ఉండండి అని చెప్తున్నాం కదా. అప్పుడు మళ్ళీ అనుభవం నాకు ఎందుకు ఈరోజు వచ్చింది రేపు రాలేదే, ఇలా ఉండలేదే అలా ఉండలేదే, అలాంటివి వదిలేయండి. ఇంకా వాటి గురించి మర్చిపోండి. ధ్యానంలో ఏమొస్తే దాన్ని అనుభవించండి చక్కగా ఆనందంగా. ఎస్, పరమాత్మ నాలో ఏదో చేస్తున్నాడు, పైనుంచి ఈ యొక్క పరమాత్మ నా సృష్టికర్త నాలో దూరి, అంటే ఆత్మపూర్వకంగా ఆత్మ నా లోపల ఏదో చేస్తూ ఉంది. హాయిగా కూర్చున్నాం, ఏమన్నా కానీ 100 6 నూరైనా కళ్ళు తెరచను అంతే అని చెప్పి గట్టిగా కూర్చోండి. జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఏ అనుభవం వస్తే దాన్ని స్వీకరించండి. మళ్ళీ అక్కడ మైండ్ పెట్టి చాలా మంది చేసి తప్పేందంటే అనుభవాన్ని అనుభవించమంటాము, బయటకు చెప్పమంటాం, అంతేగాని అది ఎందుకు ఇలా వచ్చింది, ఇలా ఎందుకు రాకూడదు, నేను ఇది చూసి ఉండాల్సింది, అది చేసి ఉండాల్సింది, మళ్ళీ ఇది అంటే ఇక్కడ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. అర్థమైందా? నాకు ఈరోజు ఏదో కనిపించలేదు, నిన్న అది కనిపించిండే, ఆ? మొన్న రోజు ఇక్కడ నొప్పి వచ్చింది, ఈరోజు ఇక్కడ వచ్చింది నొప్పి. అంటే నొప్పి ఎక్కడ రావాలో మీరే డిసైడ్ చేస్తారా? ఆ పరమాత్ముడు ఎప్పుడైతే ఆ ఆత్మతత్వంతో ఏకమైనప్పుడు ఆత్మ చూసుకుంటుంది మీకు ఏం కావాలనేది. మీ దేహంలో ఏం జరగాలి, ఎక్కడ జరగాలి అనేది కంప్లీట్గా చూసుకుంటుంది. ఇక దాని మీద వదిలేయండి. దాన్ని ఏమంటాం అంటే సరెండరెన్స్ అంటాం. సరెండరెన్స్ అంటే దాని తెలుగులో పర్టికులర్ పదం నాకు తెలియదు. అంటే ఏమంటే సమర్పణ భావం అంటాం ఏదో మరి. సో సమర్పయామి అంటాం కదా మనం అంటే ఒక మంత్రాలు చదివేటప్పుడు సమర్పయామి అంటాం. అంటే ఆత్మ సమర్పణ. ఆత్మ సమర్పణ. ఎస్, ఆత్మ సమర్పణ చేయడం అనేదే ధ్యానం యొక్క ప్రధాన లక్షణం, ప్రధాన గురి. ఇంతకు మించి ఏమీ లేదు. అది చేసిన వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. శరణాగతి ఎవరో చెప్పారు, అద్భుతం. అది మంచి మంచి వర్డ్ అది. ఓకే, ఎగ్జాక్ట్ వర్డ్ శరణాగతి. ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ధ్యానమే శరణ్యం. ఓకే, ఇంకా అది మించింది ఏది లేదు. బుద్ధం శరణం గచ్చామంటే ఆ బుద్ధే నా శరణ్యం, ఆ బుద్ధే నా జీవితాన్ని నడుపుతుంది. అర్థమైందా? సంఘం శరణం గచ్చామంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను, ప్రతి ఒక్కరిని చక్కగా మాట్లాడిస్తాను, చక్కగా చూసుకుంటాను. ఈ సంఘం లేకపోతే నేను లేను. అతను ఇంపార్టెంట్, ఇతను తక్కువ, ఇతను డాక్టరు, అతను బెగ్గరు, ఇతను యాక్టరు, ఇతను రాజు, ఇతను ఇంకోడు సంబంధం లేదు. అందరూ ఒకటే. సంఘం శరణం గచ్చామి. ఈ రీతిలో మనం వెళ్ళాలి. అర్థమైందా? క్లియర్? మాస్టర్, డయాబెటిక్ ఏమన్నా టిప్స్ ఏమన్నా చెప్తారా? డయాబెటిక్ ఈ ముద్ర సింపుల్ ముద్ర. ఇది కింద ఇలా పెట్టుకొని తోడ మీద పెట్టుకోవాలి. ఇది ధ్యానం చేసే టైంలో చేయొద్దు. సపరేట్గా ఒక పొద్దున్నే 30 నిమిషాలు, మధ్యాహ్నం 30 నిమిషాలు, సాయంకాలం 30 నిమిషాలు ఆగి కూర్చొని చేయండి. ఓకే, సపరేట్గా ఇది ధ్యానం చేసేటప్పుడు ధ్యాన ముద్ర. అంటే ధ్యానం చేసేటప్పుడు ఇలా ఫింగర్స్ ఇలా పెట్టుకోవడం కానీ, చాలా మంది ఇట్లా రింగ్ ఫింగర్స్ ఇట్లా పెట్టేసి పెట్టుకుంటారు కదా, అలా అది ఓకే. ఇలా అంటే ఇది జ్ఞానముద్ర, ఇలా కూడా చేస్తూ ఉంటారు. సో దీంట్లో వచ్చే ఫలితము మన గురువుగారు ఏం చేశారంటే ఇట్లా పెట్టి చేపించిన ఫలితం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఇలా పెట్టాము, కాలు ఇట్లా క్రాస్ చేసాం, ఏమవుతుంది? ఇక్కడి నుంచి నేను విశ్వశక్తి తీసుకున్నాను అనుకోండి, లోపలికి వస్తుందా? మొత్తం బాడీలో తిరుగుతూ ఉంటుంది. ఇలా పెట్టాను అనుకోండి, చేతి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? అది శక్తి ఒక చోట ఉండదు. మనం ఇట్లా పెట్టుకుంటే లోపల తిరుగుతూ ఉంటుంది, మనలోనే తిరుగుతూ 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 లోపల క్లీనింగ్ చేస్తూ 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 వెళ్తూ ఉంటుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి తీసుకుంటాం, ఇక్కడికి వస్తుంది, వెళ్ళిపోతుంది బయట. అక్కడ లాసే కదా మీకు జరిగేది. అలాగా మా హస్బెండ్ కి క్యాన్సర్ ఉంది. 2017 లో బ్లడ్ క్యాన్సర్ వచ్చేసి, అది దానికి ఏమన్నా ముద్రలు కానీ ఏదైనా చెప్తారా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అది చెప్పండి. ఇప్పుడు బాగుందండి, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, డైలీ కీమో టాబ్లెట్స్ వేసుకుంటున్నారు.
అవునవును. మీరు మీరు 20 అక్టోబర్ 20 రండి అక్కడికి. 20 వచ్చేసి ఎస్, అక్టోబర్ 20 పిలుచుకురండి. సరే. యూ మస్ట్ కమ్ విజిట్ మాతార్ ఫౌండేషన్. మాస్టర్స్ దొరికితే అర్థమవుతుందండి, కన్నడ రాదు. ఏమా? తెలుగు మాస్టర్స్ చెప్తే అర్థమవుతుందండి. వస్తారు వస్తారు, అందరూ ఉంటారు. కంపల్సరీ సార్ అందరూ ఉంటారు, రండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్. రాధా మేడం మాట్లాడండి. నమస్తే. నమస్తే. అదే క్రాంతి సార్ మాస్టారు మధ్యాహ్నం వీడియో చూశాను నేను. అది ఇలా పెట్టమని చెప్పారు నాకు. ఇలా చేశాను, ఒక 20 minutes చేశాను. ఇలాగా చేసి తొడల మీద పెట్టుకుని చెయ్యాలి. ఇది చేస్తే ధ్యానం చేసి శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసేసి ఇవి 2 చేతులు ఇక్కడ పెట్టేసుకుని అలాగా చేశాను. చేస్తే ఇదంతా బాగానే ఉంది. ఈ లోపల గుండె ఎలా కొట్టుకుంటుంది అలా వచ్చింది ఫీలింగ్, ఇక్కడ కదలిక. పల్స్ అది పల్స్ కనిపిస్తుంటుంది. మళ్ళా ఈ 2 చేతులకి ఆ అది ఇక్కడ ఈ లోపల అలాగే ఉంది, ఇటు ఈ లోపల అలాగే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా అనిపించింది పైన నెత్తి మీద. అది కరెక్టా కాదా అని ఒకసారి డౌట్, రోజు చేయడానికి. అదే, ఇదేం లేదు. ఈ ముద్ర వచ్చేసి ఉంది కదా, ఈ యొక్క బొటన వేలును ఈ చిటికెన వేలు, ఈ ఇక్కడ చిటికెన వేలు కింద కలిపి ఇట్లా అన్ని క్లోజ్ చేసి, ఇలా క్లోజ్ చేసి ఇలా పెడతాం. దీన్ని ఆది ముద్ర అంటాం. ఆది ముద్ర. ఆది ముద్ర చేస్తే ఉపయోగం ఏంటంటే మన యొక్క ఊపిరితిత్తుల్లో అద్భుతమైనటువంటి మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. శ్వాసకోశాలు అంటే మన లోపల ఉన్న ఊపిరితిత్తు లంగ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మన దేహం అంతా కూడా ఆక్సిజన్తో నిండిపోతుంది. చిన్న పిల్లవాళ్ళు తల్లి గర్భం ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటారు, చూసారా? తల్లి గర్భం అదే చెప్పారు. మళ్ళీ బయటకు అవును. వచ్చినాక కూడా వాళ్ళు నిద్రపోతున్న ఒక 2 సంవత్సరాల వరకు ఇలానే ఉంటారు. అంటే దీని నుంచి అంత అద్భుతమైన రక్షణ ఉంటుంది. అంటే మన దేహానికి కావాల్సిన ఆక్సిజన్ కంప్లీట్గా మనకు దొరికేటట్టుగా చేస్తుంది. అప్పుడు మీరు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ కరెక్టే కదండి? ఏం కాదు, నథింగ్, ఏం ప్రాబ్లం లేదు. లోపల కదలిక ఉంటాం, ఓకే కరెక్టే కదా అది? ఎస్, నో ప్రాబ్లం. అదే డైలీ చేస్తాను కానీ రైట్. అదే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది, మరి అది తగ్గట్లేదు అసలు. మెనోపాజ్ టైం కూడాను. రైట్. దానికి వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణం, అంతే. హార్మోన్ ఇంబ్యాలెన్స్. మీరు మిల్క్ ఏమైనా తాగుతుంటే ఆపేయండి. ఓకే, టీ తాగుతుంటే మిల్క్ ఆపేయండి. తాగమండి, టీ కాఫీ ఓన్లీ టీయే. టీ కాఫీ అన్ని ఆపేయాలి. ఉమ్, ఓకే, అవి ఆపేయండి. సో అప్పుడు అది పెరుగుతూ వస్తుంది. తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే ఇది చూడండి, ఇది కదా, ఈ యొక్క సూర్యముద్ర అంటది. సూర్యముద్ర, ఇది ఉంగరవేలు ఇక్కడ ఇక్కడ టచ్ అయ్యి దీన్ని ఇట్లా పెట్టేసి, దీన్ని ఇట్లా పెట్టి ఇలా పెడితే సూర్యముద్ర. మన లోపల ఏదైనా ఎక్కువ వెయిట్ అది ఉంటే బర్న్ చేస్తా పోతుంది. ఇది లోపల వెయిట్, ఒబెసిటీ, తూకం, ఆ, బరువు ఆ, ఆ. కరిగిస్తూ పోతుంది. ఇది రోజు ఇది ఇలాగే పొద్దున్నే ఉంచాలి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని సూర్యముద్ర అంటారు. అధిక బరువు ఉంటే తగ్గిస్తుంది. ఓకే, సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా రండి. మన మాతార్ ఫౌండేషన్కి రండి, మంచిది. ఓకే, సరే, సమస్యలు ఉంటాయి. దీంతో పాటు అత్యద్భుతంగా అన్నిటికీ వేరే మించిన కాదు పరిష్కారం, వస్తాం. అన్నిటికీ మించిన పరిష్కారం ఒకటే, అది ధ్యానం. ధ్యానం చేస్తూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వీటి మీదనే ఆధారపడడం కాదు, ధ్యానం చేస్తూ ఇది సైడ్గా ఉపయోగించుకుంటూ ఉండాలి. అప్పుడు మన ఫలితం వేగంగా వస్తుంది మనకి, అట్లా. ఓకే, రైట్.